చేనేతల రాతల్లో అగ్గి పెట్ట చీరల్లిన చేతులు చరితలు రాయాలు ఎర్రటి ఎండకు పని చేసే కూలీల చెమటల్లో దినదిన గండపు బతుకులే ఇక బందైపోవాలు కాలికి గజ్జలు కట్టుకొంటెట్ట కళాకారులలో పార్లమెంటుకు పంపే పాటల పాణిని కట్టాలు అసువులు బాసిన మరుల ఆశయ సాధ Salute, order, salute, order, salute, order. ఏవీ9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నాను కొండేటి. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండలంలోని పలువురు అధికారులు, నాయకులు హాజరై జాతీయ జెండాను ఎగురవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ Salute, order, salute, order, salute, order. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మధ్యలో ఉన్నటువంటి ఊరుగు ప్రేమ్ కుమార్ గారిని ఉపదేశించవలసిందిగా కోరుచున్నాం. మొట్టమొదటిగా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని ఇక్కడ చేరవచ్చినటువంటి అంబేద్కర్ సభ్యులకు, గ్రామస్తులకి, అలాగే వివిధ పాఠశాల నుంచి వచ్చిన 77వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు. 40 ఏళ్ళు స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా 50 ఏళ్ళు కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేస్తారు. మమ్మల్ని మేము పాలించుకోగలం, ఆ హక్కులని మేము కాపాడుకోగలం. మాకు పరిపాలన విధానాన్ని ఎవరు చెప్పవలసిన లేదు. మమ్మల్ని మేము పాలించుకోగలం, ఏ విధంగా మేము రూల్ చేసుకోవాలి గవర్నమెంట్ అని ఏ విధంగా మనం చేయాలని మీమాంస తలెత్తినప్పుడు రాజ్యాంగ రచనకి ఒక కమిటీని వేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నేతృత్వంలోని ఈ కమిటీ అనేకమైనటువంటి విభిన్నమైనటువంటి పాలనా విధానం యుఎస్ నుంచి, యూకే నుంచి, వివిధ నెదర్లాండ్స్ నుంచి అనేక చోట్ల నుంచి గ్యాదర్ చేసుకొని ఒక కాన్స్టిట్యూషన్, మనకి డెమోక్రటిక్ సిస్టమ్ని ఒకదాన్ని ఫ్రేమ్ చేసినటువంటి ఈరోజు దాన్ని మన పార్లమెంట్ ఆమోదించి అప్పటి నుండి 1950 నుండి ఈ రోజు వరకు కూడా మనల్ని మనమే పాలించుకుంటున్నాం. డెమోక్రటిక్ మంచి సిస్టమ్ ఇచ్చారు, ఫండమెంటల్ రైట్స్ ఇచ్చారు. ఇవాళ మనం స్వేచ్ఛావాయుల గురించినే కాకుండా అందరం ఈక్వాలిటీ అనే ఒక రైట్ ఇచ్చారు. ఇక్కడ అందరూ ఒకటే. భారతదేశంలో వేసిన అందరు ప్రజలందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి, రాష్ట్రపతి దగ్గర నుంచి, సామాన్యుల వరకు కూడా ఈక్వల్గా జీవించే ఒక గొప్ప కాన్ఫరెన్స్ మనకు అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిరస్మరణి. ఆయన చేసినటువంటి ఆ గొప్ప రచన అనేక చోట్ల ఫెడరల్ విధానాన్ని ఆయన క్రోడీకరించి ఈ మంచి సిస్టమ్ మనకి ఇచ్చారు. మన దగ్గర ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి గొప్ప విధానం ప్రపంచ దేశాలు మరి ఎక్కడా లేదు. అది ప్రపంచ దేశాలు ఏనాడు గుర్తించాయని కాదు. ఇటువంటి గొప్ప రాజ్యాంగం మనకి అనుగ్రహించడం ద్వారా మనం ఈరోజు అందరం కూడి మనందరం ఒకటి ఏకత అనేది ప్రధానంగా చాటి చెప్పాల్సి. ఎవ్వరు కూడా విభేదం లేదు. అన్ని వర్గాలు, అన్ని మతాలు, వివిధమైనటువంటి లౌకిక దేశం మనది. అన్ని రకాల ప్రజలు ఇక్కడ ఉన్నారు, అన్ని మతాలు, అన్ని రకాలైనటువంటి భావజాలాలు ప్రజలు ఉన్నారు. వీరందరూ కూడా ఏకదాటిపై తీసుకొచ్చి మన రాజ్యాంగాన్ని ద్వారా ఈరోజు మంచి స్వేచ్ఛావాయుగా మనల్ని మనం పరిపాలించినటువంటి గొప్ప దినాన్ని మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ మరోసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి స్థానిక అంబేద్కర్ అందరికీ. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం అని, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం అనే విలువలపై దేశం ముందుకు సాగుతోందని అన్నారు.
దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, వారి ఆశయాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి మనోజ్ అరుణ్ మరి రాజేష్, స్థానిక ఎస్ఐ క్రాంతి కుమార్ సౌజన్యంతో ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే యువత యాక్సిడెంట్లకు గురి కాకుండా అంబేద్కర్ యూత్ తరఫున హెల్మెట్లు పంచడం జరిగింది. కావున ప్రతి ఒక్క హెల్మెట్లు ధరించి వాహనాలు స్పీడ్గా నడపకుండా జాగ్రత్త వహించాలని యూత్ తరఫున కోరుకోవడం జరిగింది. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై జై భీమ్, జై భీమ్. ఈ కార్యక్రమంలో బూరుగు ప్రేమ్ కుమార్, జగదంబ, చిట్టిబొమ్మ శ్రీను, పొప్పుల సత్యనారాయణ, చేబత్తుల శ్రీను, జీలిమల్ ఇన్ఛార్జ్ తహసీల్దార్ నాయక్, బొంతు రవితేజ, బొంతు వెంకటేశ్వరరావు, అంబేద్కర్ యూత్ సభ్యులు, విద్యావేత్తలు, మేధావులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల ప్రతినిధులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.